ఇవాల్టి కథ రాకుమారి బుద్ధిమతి. అనగనగా మణిపురం అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రత్నసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు బుద్ధిమతి అనే కూతురు ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా తెలివైంది, అలాగే గొప్ప అందగత్తె కూడా. రాజకుమారికి పెళ్లి వయసు రావడంతో ఆమెను వివాహం చేసుకోవాలని 3 యువకులు రాజు దగ్గరికి వచ్చారు. వారు సామాన్యులు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో మేటి. మొదటివాడు వీరుడు. ఇతడు బాణాలు వేయడంలో అద్భుతమైన నైపుణ్యం కలవాడు. యుద్ధ తంత్రాలు బాగా తెలుసు మరియు ఎంతో ధైర్యవంతుడు. రెండవవాడు జ్యోతిష్కుడు. ఇతడు గ్రహాల స్థితిని బట్టి లోకంలో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలడు. పోయిన వస్తువులు ఎక్కడున్నాయో ఇట్టే కనిపెట్టగలడు. మూడవవాడు యంత్ర నిపుణుడు. ఇతడు రకరకాల యంత్రాలను తయారు చేస్తాడు. గాలిలో పక్షిలా ఎగిరే చెక్క రథాన్ని కూడా తయారు చేయగలడు. ఈ 3 ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని రాజు ఆలోచిస్తూ ఉండగా ఒక వింత జరిగింది. ఒకరోజు రాకుమారి బుద్ధిమతి తన చెలికత్తెలతో కలిసి తోటలో ఆడుకుంటుంది. అకస్మాత్తుగా ఒక భయంకరమైన రాక్షసుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడు. రాకుమారిని ఎత్తుకొని మాయమైపోయాడు. రాజు ఎంత వెతికించినా ఆమె జాడ దొరకలేదు. రాజు చాలా భయపడుతుంటే ఆ 3 యువకులు వచ్చి మేము రాకుమారిని రక్షిస్తాము అని మాట ఇచ్చారు. రాకుమారిని కాపాడడానికి ఆ 3 ఇలా ఒక పని చేశారు. జ్యోతిష్కుడు వెంటనే తన విద్యతో లెక్కలు వేసి రాకుమారి ఇక్కడికి చాలా దూరంలో ఉంది, సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలోని గుహలో ఆ రాక్షసుడు ఆమెను దాచిపెట్టాడు అని చెప్పాడు. యంత్ర నిపుణుడు అంత దూరం వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది, అందుకే నేను గాలిలో ఎగిరే రథాన్ని తయారు చేస్తాను అని చెప్పి వెంటనే ఒక అద్భుతమైన రథాన్ని సిద్ధం చేశాడు. మూడవవాడు ఆ రథం మీద 3 కలిసి ఆ ద్వీపానికి వెళ్ళారు. అక్కడ ఆ రాక్షసుడు రాజకుమారిని తినబోతూ ఉండగా వీరుడు తన బాణాలతో రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. ప్రాణాలకు తెగించి పోరాడి ఆ రాక్షసుడిని చంపేశాడు. చివరికి రాకుమారిని సురక్షితంగా రాజ్యానికి తీసుకువచ్చారు. ఇప్పుడు బేతాళుడు ఒక ప్రశ్న వేశాడు. రాజ్యానికి వచ్చాక 3 యువకుల మధ్య గొడవ మొదలైంది. నేను ఆమె ఎక్కడుందో కనిపెట్టాను కాబట్టి నన్నే పెళ్లి చేసుకోవాలి అన్నాడు జ్యోతిష్కుడు. నేను రథం ఇవ్వకపోతే మీరు వెళ్ళలేకపోయేవారు కాబట్టి నాకే దక్కుతుంది అని అన్నాడు యంత్ర నిపుణుడు. నేను ప్రాణాలను తెగించి రాక్షసుడిని చంపాను కాబట్టి నాకే ఇవ్వాలి అని అన్నాడు వీరుడు. ఇది విన్న బేతాళుడు విక్రమార్కుడిని ఇలా అడిగాడు. రాజా, ఈ 3 రాకుమారిని పెళ్లి చేసుకునే అర్హత ఎవరికి ఉంది అని అడిగాడు. విక్రమార్కుడు ఇలా నవ్వాడు. బేతాళ, ఈ 3 వీరుడు మాత్రమే రాకుమారిని వివాహం చేసుకోవడానికి అర్హుడు. ఎందుకంటే జ్యోతిష్కుడు కేవలం సమాచారాన్ని ఇచ్చాడు, యంత్ర నిపుణుడు ఒక సాధనాన్ని రథం ఇచ్చాడు. వారు తమ తెలివితేటలు ఉపయోగించారు కానీ ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. కానీ వీరుడు అలా కాదు. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ప్రాణాపాయం నుండి ఒక స్త్రీని కాపాడినవాడు ఆమెకు తండ్రితో సమానం లేదా భర్త కావడానికి అర్హుడు. శాస్త్రాల ప్రకారం యుద్ధంలో శౌర్యం చూపించి రక్షించిన వాడే నిజమైన నాయకుడు. రాజు సమాధానం చెప్పగానే బేతాళుడు మళ్ళీ ఎగిరిపోయి చెట్టు ఎక్కాడు. కథలో నీతి: సాయం చేయడానికి కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, క్లిష్ట సమయాల్లో ప్రాణాలకు తెగించి పోరాడే ధైర్యం ఉండాలి. అటువంటి వారే గౌరవానికి అర్హులు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.